ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి ఆర్సీబీలోకి ఎంతోమంది ఆటగాళ్లు వచ్చారు పోయారు. అయితే గత 18 ఏళ్లుగా ఒకే ఒక ఆటగాడు ఆర్సీబీని అంటిపెట్టుకుని ఉన్నాడు. ఎలాగైనా సరే ఆర్సీబీకి కప్పు సాధించాలనే లక్ష్యంతో తపన పడుతున్నాడు. గతంలో 3 సార్లు ఫైనల్స్కు చేరినా కూడా త్రుటిలోనే కప్పును ముద్దాడే అవకాశాన్ని కోల్పోయాడు. విరాట్ కోహ్లీ ప్రతి సీజన్లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ ఆర్సీబీని విజేతగా మాత్రం నిలబెట్టలేకపోయాడు. ఎక్కడో ఒక్కడ లెక్క తప్పేది, సమీకరణం మారేది, చివరికి నిరాశ మిగిలేది. అభిమానులు కూడా కోహ్లీ లాగానే ఆర్సీబీని అంటుపెట్టుకొని ఈసాలా కప్ నమ్మదే అంటూ ఆశగా చకోర పక్షుల్లాగా ఎదురుచూస్తున్నారు. మరోసారి ఆ అవకాశం వచ్చింది. ఎస్, కోహ్లీ ఆశయం, ఆర్సీబీ అభిమానుల ఆశలు నెరవేరడానికి మరొక్క విజయం చాలు. గత 18 సంవత్సరాలుగా ఏమాత్రం ఆశలు కోల్పోకుండా ఏ కప్పు కోసమైతే ఎదురు చూస్తున్నారో, కోహ్లీ యొక్క జెర్సీ నెంబర్ 18 ఈసారి 18వ ఐపీఎల్ ఎడిషన్ జరుగుతుంది కాబట్టి ఈసాల కప్ నమదే అంటూ ఆర్సీబీ అభిమానులు మరోసారి ఆశలు పెట్టుకోవడంతో వారి యొక్క ఆశలను ఒమ్ము చేయకుండా అద్భుతమైనటువంటి ఆట తీరుతో ఈ సీజన్లో ఆడినటువంటి ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచి క్వాలిఫైర్ 1కు చేరింది. ఇక ఈరోజు పంజాబ్తో జరిగినటువంటి క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతోటి పంజాబ్ పైన ఘన విజయం సాధించి ఘనంగా 4వసారి ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఇక ఈ మ్యాచ్లో ఓడినటువంటి పంజాబ్కు ఫైనల్స్ చేరడానికి మరో అవకాశం ఉంది. అది ఎలా అంటే జూన్ 1న ఆదివారం నాడు జరిగేటటువంటి క్వాలిఫైర్ 2 మ్యాచ్లో నెగ్గితే పంజాబ్ ఫైనల్స్కు చేరవచ్చు. న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్ స్టేడియం వేదికగా జరిగినటువంటి క్వాలిఫైర్ 1 మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టేటువంటి పంజాబ్ 14.1 ఓవర్లలో 101 పరుగుకే ఆల్అవుట్ అయింది. పంజాబ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 30 పరుగుల స్కోర్ కూడా చేయలేకపోయారు. స్టైనిస్ చేసినటువంటి 26 పరుగులే పంజాబ్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్. 17 బంతులు ఎదుర్కొన్నటువంటి స్టైనిస్ 2 4లు 2 6లతోటి 26 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిస్తే ప్రభసిమ్రన్ సింగ్ 18 పరుగులు, ఆ తర్వాత అజ్మతుల్లా 18 పరుగులు చేశారు. వీరు ముగ్గురు తప్ప, అంటే స్టైనిస్, అజ్మతుల్లా, ప్రభసిమ్రన్ సింగ్, ఈ ముగ్గురు తప్ప మిగతా వారెవరు కనీసము సింగిల్ డిజిట్ను దాటలేకపోయారు, అంటే డబుల్ డిజిట్ సంఖ్యను అందుకోలేకపోయారు. ఓపెనర్ ప్రియాంశు ఆర్య 7 పరుగులు, జోష్ ఇంగ్లీష్ 4 పరుగులు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 2 పరుగులు, నేహాల్ వధేరా 8 పరుగులు, శశాంక్ సింగ్ 3 పరుగులు, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులు చేసి అవుట్ అయితే ముషీర్ ఖాన్ డక్అవుట్ అయ్యాడు. దీంతో పంజాబ్ 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో దాదాపు అందరూ కూడా అద్భుతంగా బౌలింగ్ వేశారు. శ్రేయస్ శర్మ 3 వికెట్లు, హేజిల్వుడ్ 3 వికెట్లు తీస్తే యష్ దయాల్ 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ అదేవిధంగా రొమారియా షెపర్డ్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. అందరూ కూడా అద్భుతంగా బౌలింగ్ వేసి వికెట్లు తీయటమే కాకుండా పరుగులను బాగా కట్టడి చేయడంతో పంజాబ్ 101 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక ఆ తర్వాత 102 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగినటువంటి ఆర్సీబీకి ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ వీరిద్దరు కూడా చక్కటి ఆరంభాన్ని అందించారు. 3.2 ఓవర్లలోనే 30 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు కోహ్లీ, ఫిల్ సాల్ట్ కలిసి. సో 12 బంతుల్లో 2 4లతోటి 12 పరుగులు చేసినటువంటి విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత ఫిల్ సాల్ట్ మాత్రము బ్రహ్మాండంగా రాణించాడు. ఎప్పటి మాదిరిగానే చెలరేగి ఆడినటువంటి ఫిల్ సాల్ట్ 27 బంతుల్లోనే 6 4లు 3 6లతోటి 56 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి మయాంక్ అగర్వాల్ 13 బంతుల్లో 2 4లు 1 6 తోటి 19 పరుగులు చేసి ముషీర్ ఖాన్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ అవుట్ అయితే కెప్టెన్ రజత్ పటీదారు 8 బంతుల్లో 1 4 1 6 తోటి 15 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. సో 2వ వికెట్కు ఫిల్ సాల్ట్, మయాంక్ అగర్వాల్ వీరిద్దరు కలిసి 27 బంతుల్లోనే 54 పరుగులు జోడించి దాదాపుగా ఆర్సీబీకి విజయాన్ని అందించారు. చివరిలో మయాంక్ అగర్వాల్ అవుట్ అయినప్పటికీ కెప్టెన్ రజత్ పటీదార్తో కలిసి ఫిల్ సాల్ట్ అద్భుతంగా ఆడి 13 బంతుల్లోనే వీరిద్దరు కలిసి 22 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పి మరి ఆర్సీబీకి విజయాన్ని అందించడం జరిగింది. మొత్తంగా 10 ఓవర్లలోనే ఆర్సీబీ టార్గెట్ని ఛేదించింది. 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతోటి ఘన విజయాన్ని సాధించింది ఆర్సీబీ. ముషీర్ ఖాన్ వేసినటువంటి 10వ ఓవర్ చివరి బంతికి 6 కొట్టినటువంటి ఫిల్ సాల్ట్ ఆర్సీబీకి ఘన విజయాన్ని అందించాడు ఆ 6 తోటి. ఇక పంజాబ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే కైల్ జెమిసన్, ఆ తర్వాత ముషీర్ ఖాన్ వీరిద్దరూ చెరో వికెట్ తీస్తే మిగతా వాళ్ళెవ్వరూ కూడా మరి పెద్దగా రాణించలేదు. ముషీర్ ఖాన్ 1 వికెట్ తీసినప్పటికీ 2 ఓవర్లలో 27 పరుగులు, అంటే ఓవర్కి సగటున 13.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. దాదాపు అందరూ కూడా విఫలమయ్యారు పంజాబ్ బౌలర్లు. 8కి పైగా హర్షదీప్ సింగ్ ఓవర్కి సగటున 10, కైల్ జెమిసన్ ఓవర్కి సగటున 9, అజ్మతుల్లా ఓవర్కి సగటున 10, హర్ప్రీత్ బ్రార్ ఓవర్కి సగటున 9, ముషీర్ ఖాన్ ఓవర్కి సగటున 13.5 చొప్పున, అంటే పంజాబ్ బౌలర్లలో ఒక్కరు కూడా రాణించలేదు. గతంలో ఇదే సీజన్లో ఇదే వేదిక పైన కేకేఆర్తో జరిగినటువంటి మ్యాచ్లో 111 పరుగులు మాత్రమే చేసినటువంటి పంజాబ్ కేకేఆర్ను 95 పరుగులకే ఆల్అవుట్ చేసి విజయం సాధించినప్పటికీ
అప్పుడు ఆ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి యజువేంద్ర చహల్ ఈ మ్యాచ్లో లేకపోవడము పంజాబ్కు ఒక పెద్ద లోటుగా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ మ్యాచ్లో పంజాబ్ పైన ఆర్సీబీ ఈజీగా ఘన విజయాన్ని సాధించి ఘనంగా ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. గతంలో 2009, 2011, 2016లో ఫైనల్స్కు చేరినటువంటి ఆర్సీబీ మళ్ళీ 4వసారి ఈ సీజన్లో అంటే 2025 సీజన్లో ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. మరి ఈసారైనా కప్పును ముద్దాడుతుందా లేదా అనేది చూడాలి. ఇక రేపు అంటే మే 30 శుక్రవారం నాడు జరిగేటటువంటి ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై, గుజరాత్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచినటువంటి జట్టు క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ఆడబోతుంది. సో గుజరాత్, ముంబై జట్ల మధ్య జరిగేటటువంటి ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచినటువంటి జట్టు క్వాలిఫైర్ 2లో పంజాబ్ తోటి తలబడుతుంది. ఆ మ్యాచ్లో గెలిచినటువంటి జట్టు ఫైనల్స్కు చేరుతుంది. అంటే పంజాబ్కు ఫైనల్స్కు చేరుకోవడానికి మరో అవకాశం ఉందన్నమాట. ఈ క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ పంజాబ్ క్వాలిఫైర్ 2లో గెలవడం ద్వారా ఫైనల్స్కు చేరుకోవడానికి మరో అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి శ్రేయస్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. శ్రేయస్ శర్మ 3 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఓవర్కి సగటున 5.7 చొప్పున పరుగులు ఇచ్చి పరుగులను బాగా నియంత్రించడమే కాకుండా వికెట్లు తీయడంతో శ్రేయస్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సో మొత్తంగా ఆర్సీబీ 4వసారి ఐపీఎల్ ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. మరి ఈసారైనా ఆ కప్పు ఆశలను నెరవేర్చుకుంటుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే మరో అవకాశం రావాలంటే మళ్ళీ చాలా కాలం పాటు ఎదురు చూడవలసి వస్తుంది. ఫైనల్స్కు చేరటువంటి అంత మామూలు ఆషామాషి విషయం కాదు. 18 సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు 3 సార్లు మాత్రమే ఫైనల్స్కు చేరినటువంటి ఆర్సీబీ ఇప్పుడు 4వసారి ఫైనల్స్కు చేరింది. సో ఆర్సీబీ అభిమానుల యొక్క ఆశలు, విరాట్ కోహ్లీ యొక్క ఆశయం నెరవేరాలంటే మరొక్క మ్యాచ్లో విజయం సాధిస్తే సరిపోతుంది. సో మరి ఆర్సీబీ ఆ ఫైనల్స్లో విజయం సాధించి కప్పును చేజిక్కించుకుంటుందా, ముద్దాడుతుందా లేదా అనేది మీ ప్రిడిక్షన్ ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.